హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మూవీస్ ఉంటాయి. వాటికి వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కానీ, ఫెస్టివల్ సీజన్ వల్ల కానీ, లేకపోతే ఆ మూవీస్లో ఉండే యూనిక్ కంటెంట్ వల్ల కానీ ఆ మూవీస్కి డే 1 కంటే రిమైనింగ్ డేస్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో మనం అలాంటి మూవీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. మోర్ దెన్ 99% ఆఫ్ పీపుల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు ఇలా చేస్తే మాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపిస్తుంది. సో ఇక నుండి ఫిల్మీ ఫీడ్బ్యాక్ లోని వీడియోస్ చూసే ముందు ఒక్క నిమిషం ఆగి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా వీడియోస్ అయితే చూడండి. సో మీరు ఇలా చేస్తే సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఈ మూవీతో పాటు డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రొడ్యూసర్స్ అయితే ఈ మూవీని August 15th దించారు. అదైతే మంచి పని అని చెప్పవచ్చు. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ కి డిజాస్టర్ టాక్ వచ్చింది అండ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అవడంతో డే 1 కలెక్షన్ పర్లేదు అన్నట్టుగా వచ్చిన తర్వాత మూవీ పుంజుకొని డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఒకసారి ఆ కలెక్షన్స్ పై లుక్ వేసేద్దాం. మూవీ డే 1 1.6 crore అండ్ డే 2 1.6 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ ఈ మూవీ డే 3 కూడా సేమ్ అదే రేంజ్ లో 1.55 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ డే 4 మాత్రం డే 1 ని మించిపోతూ 2.2 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మీలో ఎవరైనా ఈ మూవీని ఇంకా చూడకపోయి ఉంటే మన ఛానల్లో రివ్యూ ఉంది. ఆ రివ్యూ చూసి ఈ మూవీ అయితే ఓటీటీలోకి ఆల్రెడీ వచ్చేసింది. వెళ్ళి ఒక లుక్ అయితే వేసేయండి. మూవీ అయితే బాగుంటుంది. నెంబర్ 2, బజేవాయ్ వేగం. ఈ మూవీకి కూడా మూవీకి జరిగినట్టే జరిగింది. ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన 2 మూవీస్ కి అంత మంచి టాక్ రాకపోవడంతో ఈ మూవీకి అయితే అది అడ్వాంటేజ్ గా మారింది. ఈ మూవీ డే 1 1 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ డే 2 గ్రోత్ చూపెడుతూ 2.25 crore ని కలెక్ట్ చేస్తూ డే 1 కంటే డబుల్ కలెక్ట్ చేసింది. నెంబర్ 3, హనుమాన్. ఈ మూవీకి అయితే చాలా ఎలిమెంట్స్ హెల్ప్ అయ్యాయని చెప్పవచ్చు. అవి ఏంటంటే పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఫెస్టివల్ సీజన్ కావడం అండ్ మూవీలో హనుమంతుల వారిని చూపించిన విధానం అందరికి నచ్చడంతో ఈ మూవీకి అయితే ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు అండ్ డే 1 ప్రీమియర్స్ తో పాటు 21.35 crore గ్రాస్ ని అండ్ డే 2 29.72 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది అండ్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలిసిందే. అండ్ నెంబర్ 4, సామజవరగమన. ఈ మూవీ అయితే శ్రీ విష్ణు గారి కంబ్యాక్ ఫిలిం. ఈ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అవడంతో ఈ మూవీ అయితే ఆడియన్స్ కి బాగా నచ్చేసింది అండ్ ఈ మూవీ డే 1 2.15 crore గ్రాస్ ని డే 2 1.9 crore గ్రాస్ ని కానీ డే 3 3.05 crore అండ్ డే 4 కూడా సేమ్ డే 3 లాగే 3 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ ఈ మూవీని మీరు ఎంతమంది చూసారో కామెంట్స్ లో తెలియజేసేయండి. అండ్ నెంబర్ 5, బేబీ. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. యూత్ కి నచ్చే కంటెంట్ తో రావడంతో పాటు ఈ మూవీ యూత్ కి నచ్చడంతో ఈ మూవీ అయితే డే 1 6.55 crore అండ్ డే 2 6.75 crore లైట్ గా గ్రోత్ చూపెట్టింది. కానీ డే 3 మాత్రం 7.9 crore ని కలెక్ట్ చేస్తూ డే 1 అండ్ డే 2 ని కూడా బీట్ చేసింది అండ్ డే 4 కూడా 7.4 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ ఈ మూవీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ నెంబర్ 6, విరూపాక్ష. ఈ మూవీకి అయితే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు అండ్ ఈ మూవీ 100 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఈ మూవీ డే 1 11.85 crore అండ్ డే 2 12.75 crore అండ్ డే 3 కూడా 12.5 crore ని కలెక్ట్ చేసింది. 2 days డే 1 కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది ఈ మూవీ. నెంబర్ 7, మసూదా. ఈ మూవీ అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయితే అందుకుంది. ఈ మూవీ డే 1 80 lakhs అండ్ డే 2 98 lakhs డే 3 1.58 crore అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీకి వర్డ్ ఆఫ్ మౌత్ అయితే చాలా హెల్ప్ అయింది. అండ్ నెంబర్ 8, కార్తికేయ 2. ఈ మూవీకి కూడా వర్డ్ ఆఫ్ మౌత్ బాగా హెల్ప్ అయింది అండ్ ఈ మూవీలో కృష్ణతత్వం బాగా చెప్పడంతో ఈ మూవీకి అయితే ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అండ్ ఈ మూవీ డే 1 8.8 crore గ్రాస్ అండ్ డే 2 8.5 crore గ్రాస్ కానీ డే 3 గ్రోత్ చూపెడుతూ 9.5 crore కలెక్ట్ చేస్తూ డే 1 కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ గమనించగలరు, ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి గ్యాదర్ చేశాను అండ్ ఇవి గైస్ మా లిస్ట్ లో ఉన్న మూవీస్. నేను ఏవైనా మూవీస్ ని మర్చిపోయి ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ సిరీస్ కి పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఈ సిరీస్ కి అయితే పార్ట్ 2 ప్లాన్ చేస్తాను. వీడియో స్టార్టింగ్ లో చెప్పింది ప్లీజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో మరింత మందికి బూస్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.